మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి అలాగే అటు అడుక్కునే వాళ్ళ దగ్గర నుండి అలాగే చిరు వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి రెండింతలు మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు. అలాగే ఇప్పుడు ఈ కొంచెం చేత క్యాబరే డాన్సులు చేయించడం, అలాగే మద్యం, ఈ గంజాయి మత్తు పదార్థాలు, అలాగే ప్యాకెట్తో కోట్లు గడుస్తున్నాడు. ఇవాళ పేరు మాత్రం స్వామి, చేసేవన్నీ స్వకార్యాలు. ఇప్పుడు చేసేది ఇతను అప్పివ్వడం, అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జా. ఇది ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఫార్ములా. ప్రతి దాంట్లో కూడా అంటే చిరు వ్యాపారస్తులు అయితేనేమి, కట్టడాలు అయితేనేమి, లేకపోతే మార్కెట్ అయితేనేమి, లేకపోతే థియేటర్లు, మరి లిటిగేషన్లో లాలూచీలు అయితేనేమి, అలాగే మామూలు పర్సెంటేజ్ కొల్లగట్ల కోలాటం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర అంటే 3 జిల్లాలు చాలామంది గడిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అక్కడేమో బొత్స సత్యనారాయణ ఉన్నాడు, అతనేమో ఒక 24 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ధనమాన ప్రసాదరావు ఉన్నాడు, వాళ్ళేమో ఒక 34 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అమర్ ఉన్నాడు, అతనేమో ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఉంది. ఇక మిగతా వాళ్ళంతా ఈ గరణం రాజేష్ అయితేనేమి, లేకపోతే ఈ అవంతి శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళంతా కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఓ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వీళ్ళందరూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని అడుగుతున్నాను. వాళ్ళ సొంత అభివృద్ధికి తప్పితే ఇక్కడ ఒక్క చిన్న పనైనా చేశారా ఈ 5 సంవత్సరాల్లో? ఒక రోడ్లో గోతినైనా మట్టితో నింపారా అని అడుగుతున్నాను. ఒక సీసీ డ్రైన్ అయినా నిర్మించారా? లేకపోతే ఒక సీసీ రహదారైనా వేయించారా? అంత వాళ్ళ సొంత లాభం గురించి తప్ప ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం గురించి ఎన్నడూ వాళ్ళు ఆలోచించనే లేదు. ఇప్పుడు మనం రేపు ఎన్నికల్లో మనం నిర్ణయించుకోవాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పాను, ఎన్నికలు అనేవి మన రాష్ట్ర మరి భావి తరాల భవితకు సంబంధించిందని. అందరం కూడా మరి రేపు ఎన్నికల్లో మీరు ఈ యొక్క ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలని అలాగే ప్రతిబింబచేసే సరైన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, లేకపోతే స్వార్థాల కోసమో మీ యొక్క స్వప్రయోజనాల కోసమో వినియోగించుకున్నారు. మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మనం, అన్నింటినీ నిలిపేశాడు. రివర్స్ టెండరింగ్ అని అందరు ఉద్యోగస్తులందరూ కూడా రివర్స్ అయ్యారని, మరి పోలీసులకి అయితేనేమి టీఏ లేదు, డిఏ లేదు, అలౌన్స్ లేవు, ట్రావెలింగ్, అలాగే ఏజెన్సీ అలౌన్స్ లేదు. ఫిట్మెంట్ మనం 43% ఇస్తే ఇతను 5 ఇచ్చాడు. అది దానికంటే ఎక్కువ ఉండాలి ఫిట్మెంట్, అది ఇచ్చింది. మరి దీన్ని 23% చేసి కార్యకర్తలకు వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ అభివృద్ధి కోసం ఆనాడు ఈ యొక్క కార్యకర్తలకు కూడా బీమా మొదలుపెట్టింది మన తెలుగుదేశం. రైతులు వాళ్ళందరూ భూమిని కూడా ఈ యొక్క ల్యాండ్ లింకింగ్ చట్టంతో స్వాహా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంటే మనం అందరినీ ఏదో ఉద్యోగాల కోసం అప్పుడప్పుడు అటు ఇటు వలసలు పోవడం మంచి అవకాశం ఉన్నప్పుడు, ఇది అతను ఒక రచన మొత్తం మనందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలన్నది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు రేపు జరగనున్న ఎన్నికల సంగ్రామంలో మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను
2 ఓట్లను మన సైకిల్ గుర్తుగా వేసి మన సైకిల్ గుర్తు శాసనసభ అభ్యర్థిని అయిన అతిథి గజపతి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ లోకసభ అభ్యర్థి అయిన అప్పలనాయుడు గారిని, కడిశెట్టి అప్పలనాయుడు గారిని అత్యధికమైన మెజారిటీతో 2 ఓట్లు సైకిల్కి వేసి గెలిపించవలసిందిగా